పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా స్మరామి సంస్కృతం సమ్యక్ నమామి సంస్కృత మాతరం నమామి సంస్కృత మాతరం. ఓం కాత్యాయని వరరుచి పాణిని మహానుభావులకు అనేక నమస్కారములు. సంస్కృత సంధి ప్రకరణం, సరళ సంస్కృత అధ్యయనము, సంస్కృత సంధి కార్యాల సమగ్ర వివరణాత్మక అవగాహన, సంస్కృత సంధి ప్రకరణము 8వ పాఠము పరరూప సంధి. ముందు పూర్వరూప సంధి చూశాం. ఈరోజు పరరూప సంధి చూడబోతున్నాం. ఏమిటి పరరూప సంధి? సంస్కృత వ్యాకరణంలో ఉపసర్గలు ప్రా అప ఇలాంటివన్నీ మొత్తం 22 ఉపసర్గలు ఉన్నాయి, రాదులు. వాటిలో పరరూప సంధిలో అకారాంతమైనటువంటి ఉపసర్గలు మనకు కావాలి. ఆ లేకపోతే ఆతో ఎండ్ అవ్వాలి, అలాంటి ఉపసర్గే తీసుకోవాలి. పరా అని ఉందనుకోండి, పరాల ఇప్ ఎర్ ఆ ఉంది కదా, అది పనికొస్తుంది. అలాంటివి 6 ఉన్నాయి మనకి. ఈ 6 అవర్ణాంత ఉపసర్గలు అంటారు. వాటి మళ్ళీ చూసి చెప్తున్నా వినండి. 22 ఉపసర్గలు ప్రాదులు గలవు. అది మీకు ముందులోనే చెప్పి లిస్ట్ ఇచ్చాను. ఆ ప్రాదులు 22 చెప్తారు, 26 కూడా కనపడుతుంటాయి. సరే, 22 పాణిని గారు ఇచ్చారు. సో వీటిలో 6 మట్టుకు అవర్ణాంతం అంటే అకారము, ఆ హ్రస్వ గాని దీర్ఘ గాని ఈ 2 ఉంటే అవర్ణాంత ఉపసర్గలు అంటారు. అవి ఏమిటి? 6. ఎందుకు వీటి కోసం తెలుసుకోవడం? వీటి మీద సూత్రం ఉన్నది. ప్రా అంటే ఇ ప్లస్ ఇర్ ప్లస్ ఆ అకారాంతము. ప్రా అంటే అర్థం ఏమిటి? ప్రకర్ష, ఎక్కువగా, విశేషంగా, విశిష్టంగా చెప్పడానికి ప్రా. ఓకే, విడదీత. మళ్ళీ అప అని ఉందనుకోండి, విడగొడితే ఆ ప్లస్ ఇ ప్లస్ ఆ అప. అర్థం అంటే దూరముగా, నింద, వ్యతిరేకంగా చెప్పడం. ఏదైనా అప అంటే దూరంగా తీసుకెళ్ళడం, కానీ ఎవే ఎగెనెస్ట్, నింద అనే అర్థంలో వచ్చే ఉపసర్గ. అవా అంటే ఆ ప్లస్ ఇవ్ అనేటటువంటిది. అవ అంటే క్రింద, తక్కువ. ఓకే, అవ అంటే జ్ఞానం అని కూడా అర్థం ఉంది. అవబోధ, అవగాహన అంటున్నాం కదా, అక్కడ అవ అంటే జ్ఞానంతో తెలుసుకోవడం అని చెప్పడం. పరా అంటే ఇప్ ప్లస్ ఆ ప్లస్ ఎర్, పరా వెనుకకు, పరాజయము, తిరస్కారము, బ్యాక్, అవే అనేటటువంటి అర్థాలు. ఉపాల కూడా ఉ ప్లస్ ఇప్ ప్లస్ ఆ అకారాంతంగా ఉన్నాయి. సమీపము, ఉప అంటే దగ్గరగా, సమీపము. చిన్న, సహాయక, నియర్, అండర్. తపాలా ఆఫీసు అంటే సహాయక తపాలా ఆఫీసు. అపరా వ్యాకరణ గణపాఠంలో పరా లోపల అంతర్భాగంగానూ చెప్పవచ్చు. లేదు, అపరా అంటే విశేష రూపంగా కూడా లెక్కించుకోవచ్చు. ఆ ప్లస్ ఇ ప్లస్ ఆ ప్లస్ అర్ ప్లస్ ఆకారాంతము అపరా అంటే అర్థం ఇతర, వెనుకటి, పడమర. అపరా విద్య అంటున్నాం కదా, పరా విద్య, అపరా ది అదర్. అయితే పడమర అనే అర్థంలో కూడా అపర దిక్కు అంటున్నాం కదా, వెస్ట్రన్, పూర్వ దిక్కు, అపర దిక్కు. ఏమిటి అర్థమైంది ఇప్పుడు? ఉపసర్గలు 22. ఈ 22 ఉపసర్గలలో 6 ఉపసర్గలు పాణిని గారు ఇచ్చినటువంటి అకారము లేక ఆకారాంతమును కలిగి ఉంటాయి. ఇవి మనకి ఇప్పుడు కావాలి. పరరూప సంధిలో ఏం పరరూపం అనేటటువంటి సూత్రం. ఆ సూత్రానికి పరరూపం రావడానికి ఈ ఉపసర్గలు ఉండాలి. ఫస్ట్ పూర్వపదంలో ఉపసర్గ ఉండాలి. ఎటువంటి ఉపసర్గ? ఏదైనా ఉంటే పనికిరాదు. అకారము, అకారాంత, అవర్ణాంత ఉపసర్గలు మాత్రమే పూర్వపదంలో ఉండాలి. అది అందువల్ల ఇవేమిటో తెలుసుకున్నాం. ఏమిటవి?
ప్రా, అప, అవ, పరా, ఉప, అపరా, ఈ 6. ఇప్పుడు ప్రధానమైన సూత్రం ఏం పరరూపం, ఏచ్ పరరూపం. ఏం పరరూపం అనేటటువంటిది అవర్ణాంత ఉపసర్గలు ఆ గాని ఆలతో గాని ముగిసే పూర్వపదంలో గాని ఈ ఉపసర్గ మట్టుకే ఉంటే ప్రా, ఉప, అవ, అప, అపరాలంటి ఉపసర్గలు ఉంటే వాటికి ఏ లేదా ఓతో ప్రారంభమయ్యేటటువంటి ధాతువులు పరమవ్వాలి. ఏదో ఒక పదము కాదు, ధాతు రూపంలో ఉండాలి. అప్పుడు సాధారణంగా మనకు అకారాంతానికి ఏ ఓలు వస్తే వృద్ధి సంధి రావాలి. ఇక్కడ అకారాంతానికి ఏ ఓలు కలిసినా వృద్ధి సంధి రాకుండా అపవాదంగా పరరూపము ఏకాదేశంగా వస్తుంది. ఏకాదేశం అంటే ఆ ప్రా, ఉప, అవాలో ఉండేటటువంటి అకారము ఆ తరువాత ఉండే ఏ ఓ రెండు పోయి మళ్ళీ ఏ ఓలే వస్తాయి. పరపదంలో వస్తున్నాయి కాబట్టి పరరూప సంధి. ఇంతకుముందు ఏవి ఏ ఓలు ముందు పదంలో ఉన్నవే ఉండిపోయాయి. ఇప్పుడు ఏ ఓలు వెనక పదంలో ఉన్నవి పోయి మళ్ళా అవే వస్తున్నాయి కాబట్టి పరరూప సంధి. పూర్వపదం చివరి అకారము పరపదం మొదట్లో ఉన్న ఏ ఓకారాలు రెండు కలిసిపోయి పరంలో ఉన్న ఏ లేక ఓ మాత్రమే నిలుస్తుంది కాబట్టి దీని పరరూప సంధి. ఇది ఏకాదేశం. సూత్రం ఏమిటి? అవర్ణాంత ఉపసర్గలకు, అవర్ణాంత అంటే ఆ ఆ అనేటటువంటి ఎండింగ్ కలిగిన ఉపసర్గలకు ఏ ఓలు పరమవుతే, సాధారణంగా అచ్చుకి ఏ ఓలు పరమవుతే వృద్ధి సంధి రావాలి. అది రాకుండా అపవాదంగా పరరూపం ఏర్పడుతుంది. ఎప్పుడు ఈ అకారాంతము ఒక ఉపసర్గ అయి ఉండాలి, పరమైనటువంటి పదము ధాతు అయి ఉండాలి, అందులో ఏ గాని ఓ గాని ఉండాలి. అలా ఉంటే అప్పుడు పరరూప సంధి అని వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఎవరు నేను చెప్పమంటారా సార్? చెప్పండి సార్. ఈరోజు మీరు పరరూప సంధిని ప్రారంభించారు సార్. అంతవరకు మనం పూర్వరూప సంధిని చదువుకున్నాము. ఈ పరరూప సంధికి ముఖ్యంగా అంత మునుపు చదువుకున్న ఉపసర్గల్ని ముఖ్యంగా చెప్పారు. ఆ ఉపసర్గలలో ప్రతి దాని 3 రకాలు ఉన్న చెప్పారు. అంటే అది ఎక్కువగా ఉండొచ్చు, లేకపోతే ఆపోజిట్ మీనింగ్ ఉండొచ్చు, లేకపోతే సమానం ఉండొచ్చు. అందులో ముఖ్యంగా మనకి ఇప్పుడు 6 ముఖ్యమైన ఉపసర్గలు గుర్తుపెట్టుకోమని చెప్పారు. ఆ 6 ఉపసర్గలు కూడా ప్ర, అప, అవ, పర, ఉప, అపర వీటి అర్థాలు కూడా చెప్పారు. ఇవి మనకి పూర్వరూపంలో ఉండాలి ఈ ఉపసర్గలు. మళ్ళా పరరూపంలో మనకి ధాతు సంబంధించిన ధాతు సంబంధించి అంటే ఉంటే ఆ ఏ గాని ఓ గాని ఉంటే తిరిగి స్టార్ట్ అయ్యే ధాతు ఉండాలి. ధాతు ఉండాలి, క్రియాపదం ఉండాలి, క్రియాపదం ఉండాలి ముఖ్యంగా. అంచేత ఈ చెప్పారు. తర్వాత ఇందులో ముఖ్యంగా ఆవరణం అంటే అది ఆయన అవ్వచ్చు, హ్రస్వ ఆయన ఉండొచ్చు, దీర్ఘమైన ఉండొచ్చు. అందుకనే మీరు ప్ర, అప, అపరా అన్నప్పుడు కూడా దీర్ఘం వస్తుంది ఎప్పుడు మనకి పూర్వరూపంలో అనమాట. అంటే ముఖ్యంగా మనకి ఉంటే నార్మల్ గా మనం అంతకుముందు చెప్పిన వృద్ధి సంధి ప్రకారం ఆ ప్లస్ ఏ, ఆ ప్లస్ ఓ ఉన్నప్పుడు ఐ ఓ ఓ వస్తాయి కదా. రాకుండా ఇక్కడ రావాలి, ఏకి ఐ ఓకి ఔ రావాలి వృద్ధి సంధి ప్రకారం. రాకుండా ఇప్పుడు తిరిగి అవే వస్తాయన్నమాట. దాన్ని ఏకాదేశం అని చెప్పారు ఇప్పుడు మీరు అని నేను అర్థం చేసుకున్నాను సార్. ఆ సూత్రానికి ముఖ్య సూత్రం ఏం చెప్పారంటే ఏజ్ పరరూపం అని చెప్పారు. ఏజ్ పరరూపం అని చెప్పారు. ఎందుకని చెప్పారంటే సూత్రార్థము అవర్ణాంత ఉపసర్గలు ఆలతో ముగిసే ప్రా, ఉప, అవ, అపర మొదలైనవి ప్రారంభమయ్యే ధాతులు క్రియలు పరమైనప్పుడు వృద్ధి సంధికి అపవాదంగా ఇది వస్తుంది అని చెప్పారు. ఏకాదేశం కూడా చెప్పారు. ఏకాదేశంగా పూర్వరూపంలో చివరి అకారం పరపదంలో మొదటి ఏ ఓకారాలు ఈ రెండు కలిసిపోయి మళ్ళీ ఏ ఓలు వస్తాయి. పదంలో ఉన్న ఏ లేదా ఓ నిలుస్తుంది. ఆ రెండు కలిసి అని చెప్పారు. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పారు, ఏ ఓలు వస్తాయి.
ఇంకో విషయం కూడా చెప్పారు ఏంటంటే ఈ 6 ఉపసర్గలకు కూడా వాటి అర్థాలు కూడా చెప్పారు. అంటే మా ప్రా ఉంటే దాని అర్థం ఎలా వస్తుంది, దానిలో ఎన్నో రకాల అర్థాలు 2-3 అర్థాలు ఉన్నాయి, అవి కూడా చెప్పారు. ఎక్కువ విశేషం, అప అంటే దూరము, నింద, వ్యతిరేకం, అవ అంటే క్రిందకి, తక్కువ, అవబోధ, అవగాహన అంటున్నాము, జ్ఞానము. అంటే పరా అంటే వెనుకకు, పరాజయము, తిరస్కారము. ఉప అంటే సమీపము, చిన్న, సహాయకము. అపరా అంటే దీర్ఘాక్షరం ఉంది చివరిలో. ఇతర, వెనుకటి, పడమర, వెస్ట్, ఈ అదర్ అనే అర్థాలు వస్తాయి. ఇప్పుడు వృద్ధి సంధిని ఎవరైనా చెప్పండి, తెలిసిన వాళ్ళు, మీకు ఆల్రెడీ తెలుసు కదా వృద్ధి సంధి. ఎవరైనా చెప్పండి వృద్ధి సంధి, ఒకసారి రీక్యాప్ చేసుకోవాలి. చెప్పండి ఎవరైనా పర్వాలేదు. నాగరత్నం గారు, నేను చెప్తాను సార్. అయితే చెప్పండి. వృద్ధి రాగయచ్ అన్నారు సార్. వృద్ధి రాగయచ్ అని అది దానికి సూత్రం అన్నమాట. అంటే వృద్ధి ప్లస్ ఆత్ ప్లస్ ఐచ్ అన్నారు అనమాట. అంటే వృద్ధి అక్షరాలు ఆ, ఐ, ఓ, ఆ 3 అక్షరాలు వృద్ధి అవుతాయి. ఆత్ అంటే తపరకరణం అన్నారు. తపరకరణం వలన ఆ ఏమో ఆగా మారుతుంది, అంటే హ్రస్వం దీర్ఘంగా మారుతుంది. దాని విశి సూత్రం వృద్ధి రేచి అన్నారు. అంటే వృద్ధి ప్లస్ ఏచి. ఏచి అంటే ఏఐ ఓ ఔ, అవి 4టిని ఏచి అంటారు. వాళ్ళకి ఏఐ ఓలు పరం అయితే అప్పుడు పూర్వపరస్థానాలు వృద్ధి అవుతాయి అన్నమాట. వృద్ధి అక్షరాలు ఏకాదేశంగా అవుతాయి, అంటే ఐ ఔ వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఏ ఇదైనా ఐ వచ్చినా సరే ఐఏ వస్తుంది. వాళ్ళకి ఏ ఐ, ఆ రెండిట్లో ఏది పరమైనా సరే ఐ వస్తుంది. అలాగే వాళ్ళకి ఓ ఔ రెండిట్లో ఏది పరమైనా సరే ఔ వస్తుంది. అదంటే వృద్ధి అవుతుంది అన్నమాట. అంటే పెద్ద అక్షరం వస్తుంది. వాళ్ళు కంఠాలు కదా, కంఠములు ఏఐ అదనమాట, అవి కంఠములు అనమాట. వాళ్ళకి ఐ పరం అయితే ఐ వస్తుంది, ఔ పరం అయితే ఔ వస్తుంది. అది వృద్ధి సంధి సార్. సింపుల్ గా చెప్పాలంటే పూర్వపదంలో అకారం ఎండింగ్ లో ఉండాలి. పరపదంలో ఏ ఐలు ఉంటే ఐకారం వస్తుంది. సింపుల్ కదా. పూర్వపదంలో అకారాంతమైనటువంటి శబ్దం ఉండాలి. అకారాంత శబ్దమునకు ఏ ఆర్ ఐ అనేటటువంటి ప్రయోగం పరమైతే ఐ అనేది ఏర్పడుతుంది. మమ ఏవా, మమైవా, ఏకా ఏకా, దేవైశ్వర్యం, దేవైశ్వర్యం. ఓలుంటే వన ఔషధి, వనౌషధి, గంగా ఓహ, ఇక్కడ ఏంటైంది, ఇక్కడ కూడా అలాగే ఉంది. ఎండింగ్ లోనేమో అకారమే ఉన్నది. పరమైనటువంటిది ఏ ఓలే పరమవుతున్నాయి ఇక్కడ కూడాను, ఈ సంధిలో కూడా. కానీ అక్కడ ముందున్నది ఏంటంటే ఉపసర్గ తాలూకా అకారాంతము. పరమైనదేమో నౌన్ ఫార్మ్ కాదు, అది ఒక ధాతువు. అలా ఉన్నప్పుడు వృద్ధి సంధి చెయ్యకు, పరరూప సంధి చెయ్యి. అర్థమైంది సార్. అదే దానికి దీనికి ఏమిటి తేడా ఇప్పుడు పూర్తిగా అర్థమైంది సార్. అంటే మీరు అర్థమైంది కదా. ఇక్కడ కూడా అకారాంతం ఉన్నది, ఇక్కడ కూడా పరపదంలో ఏకారమ పరమైనది లేక ఔకారమ పరమైనది. సంధిలో ఐకారము ఔకారము వస్తున్నాయి. ఇక్కడ అలా రాకుండా ఆ ఉన్న ఏకారమే ఓకారమే అలా వచ్చిస్తున్నాయి. మళ్ళీని ఔకారము ఐకారము రావడం లేదు, వృద్ధి జరగలేదు. ఇప్పుడు పూర్వపదంలో ఉన్నటువంటి అకారాంత శబ్దం ఒక ఉపసర్గం అయి ఉండి, పరపదంలో ఉన్నటువంటి పదము ఒక ధాతువు క్రియాపదము అయితే వృద్ధి సంధి చేయకు, పరరూప సంధి చేయి. పరరూపం అనగానేమి, పరరూపములో ఉన్న ఏ ఓలు యథాతథంగా అవే మళ్ళీ అదే రూపంలో ఉండడం పరరూపము. పరశబ్దంలో ఉన్నటువంటి రూపము మార్పు లేదు కాబట్టి పరరూప సంధి. ముందు పూర్వ శబ్దంలో ఉన్నదానికి మార్పు లేకుండా ఉంటుంది, అంచేత పూర్వరూప సంధి. పరశబ్దంలో ఉన్న వర్ణమునకు మార్పు లేదు, అదే వర్ణం అలా వచ్చేస్తుంది అని చెప్పారు. అర్థమైంది సార్. సార్ ఇప్పుడు ఏంటి సార్? కృష్ణ ఔత్సుక్యము, కృష్ణ ఔత్సుక్యము.
కృష్ణౌత్సుఖ్యం. కృష్ణౌ అయిపోయింది. కృష్ణాలో ఉన్న అకారము ఔలో ఉన్నటువంటి ఔకారము రెండూ పోయి కృష్ణౌత్సుఖ్యము అయిపోయింది. వృత్తి సంధి సాధారణంగా పదాలు కలిసినప్పుడు ఆ ప్లస్ ఏ అయితే ఐ అవుతుంది. మమాయేవ మామైవ పరరూప సంధిలో ఆయే కలిపితే ఏవే అవుతుంది. ఆ ప్రా అనేటటువంటి ఉపసర్గకు ఏ జతే అనే క్రియ ఉంటే ప్రైజతే అని రాకుండా ప్రేజతే అని అయిందా? మామూలుగా సంధి ఏంటవాలి? ప్రైజతే అని ఐకారం రావాలి. అలా లేకుండా ప్రేజతే. ఏ జతే అంటే కదులుతుంది. ప్రేజతే ప్రైజతే అనకుండా ప్రేజతే అని రాయాలి. పరరూప సంధికి ఉదాహరణ చూద్దాం. ఏకారానికి ముందు చూద్దాం. ప్ర ఏజతే పూర్వపదంలో ప్రాలా ఉంది, ఆ ఉంది. పరపదం ఏజితే ఏజి ధాతువు. ఏజ్ అంటే కదలడం, కంపనం. తజేజతి తన్నైజతి ఉపనిషత్ మంత్రము కదులుతోంది, కదలటం లేదు అంటున్నాం కదా. కంపన. ఏజ్ అంటే కంపన. ఈ కంపనం అనే ధాతు రూపము ఏజతే అనేటటువంటిది క్రియారూపం. ధాతు ఏజ్, క్రియారూపము ఏజ్ ఏజతే. ప్ర ప్లస్ ఏజతే ప్రేజతే ప్రైజతే అని రావాలి. వృత్తి సంధి అవుతే వృత్తి సంధి రాదు. ఎందుకు రాదు? ప్రా అనేది ఉపసర్గ. తర్వాత ఉండే పదము ఏతో ఆరంభమైనా కూడా అది ఒక ధాతువు తాలూకా రూపము, క్రియారూపము. కాబట్టి వృత్తి సంధిని ఆపేసి పరరూప సంధి ఆ ఏకారము అలాగే నిలిచిపోతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకారం ప్ర ప్లస్ ఓషతి పూర్వపదంలో ఉప ప్లస్ ఓషతి. ఉపాలో ఆ ఉంది, పరపదంలో ఓషతి అని ఉంది. ఉష్ అనే ధాతువు. ఉష్ అంటే దాహం, దాహం అనే అర్థంలో ఉంది. ఓషతి అంటే శోష అని చెప్తారు కదా. అంటే శోష అంటే దాహం అని చెప్పడం. ఓషతి అంటే దాహం వేయడం. ఉప ఓషతి అంటే ఉపౌషతి అనకుండా ఉపోషతి అనే ఉండిపోతుంది. Sir, I am in a class, sir. Shall I call you in 1 hour? I'll call you in 1 hour, sir. I am in a class. Sir, I'll ఉప ఓషతి అని ఉంది. మామూలుగా ఉప అనే దాంట్లో అకారాంతం ఉన్నది. ఓ అన్నది ఓకారము. అకారానికి ఓకారము కలిస్తే వృద్ధి సంధిలో ఔకారము రావాలి. అలా రాకుండా ఏకాదేశి పరరూప ఏకాదేశం జరిగింది. ఉప అనేది ఉపసర్గ. దాంతో పాటు తర్వాత ఉండే ఓషతి అనేది యొక్క క్రియారూపము. కాబట్టి ఉపోషతి. అది అర్థమైందా? అర్థమైంది సార్. మామూలుగా ఓషతి అనే దానికి దాహం అనే అర్థం. ఉపోషతి అంటే ఉపవాసం ఉన్నాడు అనే క్రొత్త అర్థం వచ్చింది. ఎందుకు? ఉపసర్గ చేరినప్పుడు 4 రావచ్చు. 1 అర్థం అలాగే ఉండిపోవచ్చు. 2 అర్థం ఇనుమడించవచ్చు. 3 అర్థం వ్యతిరేక అర్థం రావచ్చు. 4 అర్థం ఈ సంబంధం లేకుండా ఇంకొక అర్థం ఏదో రావచ్చు. 4 చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఓషతి అనే ధాతువే ఉప అని కలిపేసరికల్లా ఉపవసిస్తున్నాడు, ఉపవసిస్తున్నాడు, ఉపోషతి అనే అర్థం వచ్చింది. మరి ఎవరైనా చెప్పండి. అది కూడా వస్తుందా సార్? అంటే అది కూడా పరరూప సంధి అయిపోతుందా? అది ధాతువు కింద సంధే కదండి ఇక్కడ చెప్తున్నది. వృద్ధి సంధి రాకుండా పరరూపం వచ్చిందని చెప్తున్నాం కదా. అలా కాదు, ఉపవసిస్తున్నాడు అంటే కూడా ధాతువు కింద అవుతుంది కదా. అదే క్రియ కదా. ఏదండి? ఉపవసించడం అంటే క్రియ కాబట్టి అది కూడా అలా అవుతుంది అనమాట. అర్థమైంది సార్. ఇది కూడా ఏంటండి, అందులో ఆల్రెడీ ధాతువే ఉంది కదండి ఓషత్ అనేది. అవును, అదే ఓషతి అంటే దాహం వేయడం అన్నారు. ఓషతి అంటే దాహం అనే క్రియకు ఉప కలిగేసరికి అర్థం మారింది. ఉపోషతి ఉపాసిస్తున్నాడు, సరే ఉపవసిస్తున్నాడు అని అర్థం. అర్థమైంది సార్. అర్థమైందా? అక్కడ ఓషతి క్రియాపదం. రూఢి ఏమిటమ్మా? ముందు పదంలో అకారాంతం ఉండాలి. ఉపాలో ఉంది, అది ఉపసర్గ అయి ఉండాలి. ఉప అనేది ఒక ఉపసర్గ. తర్వాత దాని పరపదంలోనేమో ఏకారము కానీ ఓకారం కానీ ఉండాలి. ఓషతి ఉంది, అది ధాతు తాలూకా ఒక రూపం అయి ఉండాలి. అంటే ఉష్ ధాతు తాలూకా
ఓషతి అనేటటువంటి క్రియారూపము. కాబట్టి ఉప ప్లస్ ఓషతి ఉపౌషతి అనే వృద్ధి సంధి రాకుండా ఉపోషతి అవుతుంది. అర్థమైంది సార్. అది. ఉమ్. ఎవరైనా మాట్లాడండి. సార్ చదివేదండి నేను చదవడమే చెప్పండి. చదివితే చెప్తానా? అదే చెప్తాను. ఏంటంటే ఈ ఎకారం మన పరరూప సంధిలో ప్రా ప్లస్ ఏజతే అంటే దీంట్లోని పూర్వపదం ప్రాలో కూడా ఆ ఉంది. ఈ పరపదం అనే ఏజతేలోని మన మొదట్లో ఏ ఉంది. అయితే ఇది వృద్ధి ఇది మార్పు ఏంటంటే సాధారణంగా ఆ ప్లస్ ఏ కలిస్తే వృద్ధి సంధి ప్రకారము ఐ రావాలి, కానీ ఇక్కడ ఇందులో ఐ రాదు. రాకుండా ఎందుకు రాదు? ఆ? ఎందుకు రాదు వృద్ధి సంధి? అది వృద్ధి సంధిలోకి అయితే ఇది అది వేరు, ఇందులోకి మాత్రం ఇది రాదు. ఎందుకు రాదు అని అడిగాను నేను. ఎందుకు రాదు అంటే దీని ప్రా ప్రకారం మన అనేది ఉపసర్గ, ఉపసర్గ ఏజతే అనేది ధాతువు, కాబట్టి వృద్ధి రాదు అని చెప్పాలి. వృద్ధి రాదు. చెప్పాలి మీరు. ఎందుకు అచ్చా. రాదు అని తెలియాలి కదా. ప్రా ఇది నాట్ ప్రా ఉపసర్గ ప్రా ఉపసర్గ ఇది ఏజతే ఇది నాట్ అన్ ఆర్డినరీ నౌన్ ఆర్ అవ్యయ ఆర్ ఎనీథింగ్. ఇది It is a ధాతువు, క్రియాపద. ధాతువు కాబట్టి So when you have an upasarga ఉపసర్గ and and ధాతువు or followed by ARO, which is a verb form, then you have to make pararupa sandhi and not vrutti sandhi. Okay. పరరూప సంధిలో ఓన్లీ ఇది ఏ ఓ మాత్రమే నిలిచి ఉంటాయి. దీని వృద్ధి సంధిలాగా ఔ ఐలు రావు. అది బాగానే ఉందండి. ఎందుకు రావు అని అడిగాను. అవునవును, ఇప్పుడు అర్థమైంది సార్. ఎందుకు రాదంటే అంటే యాజ్ యు సెడ్ ఇది ఉపసర్గ ప్లస్ ధాతువు కలిసినప్పుడు పరరూప సంధిలోని ముందు దీనికి పదంలో ఏంటంటే ఉపసర్గకు చెందిన అకారాంతము, పరపదంలో ఏ ఓలు కలిగినటువంటి క్రియాపదము ఉన్నాయి కాబట్టి వృద్ధి సంధిని ఆపి అపవాదంగా పరరూప సంధి వస్తుంది. ఉపౌషతి అవ్వకుండా ఉపోషతి అవుతుంది. ఇది ప్రేజతే అదే ఉపౌషతి కూడా అదేను. ఉప ప్లస్ ఔషతిలో కూడా ఉపలో ఆ ఉంది, పరపదమైన ఓషతి అంటే ఇక్కడ ఉష్ అనేది ధాతువు కాబట్టి మొదట్లో ఓ ఉంది. ఏమైందంటే ఇక్కడ కూడా పరరూప ఏకాదశం జరిగి అంటే ఆ ప్లస్ ఓ ఔ రాకుండా పరరూప ఏకాదశం జరిగి ఉపోషతి మాత్రమే అయింది. ఇక్కడ ఔ రాలేదు. కరెక్ట్. ఉపోషతి అయింది, ఉపౌషతి ఆగిపోయింది అని తెలుసు. అదే ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి చదువుదాం. ప్రా ప్లస్ ఏజతే. ప్రా ప్లస్ ఏజతే అంటే ప్రా అంటే ప్లస్ ప్లస్ ఆ ప్లస్ ఏజతేకి ఆ ప్లస్ ఏకి పరరూపము ఏంటంటే ఏకి ఆ ప్లస్ ఏకి మాత్రమే పరరూపము వల్ల ప్రేజతే అయింది. రెండు పోయి ఏ అనే పరరూపం నిలిచిపోయింది, పరరూపం నిలిచింది. ప్రేజతే అంటే ఎక్కువగా ప్రకాశిస్తున్నాడు, ఎక్కువగా ఏజతి అంటే వేరే అర్థం. ప్రేజతి అవును, ప్రేజతి అంటే ప్రకాశిస్తున్నాడు అని అర్థం. ప్రకాశిస్తున్నాడు అనే అర్థం కూడా ఉంది. ప్రేజతే అంటే కదులుతున్నాడు అనే అర్థం కూడా ఉంది. మన అర్థము నిలబడింది, కొత్త అర్థం కూడా రావచ్చు. ఓకే. ఉప ఏజతే, ఉపేజతే, ఉపాలో ఇప్పు ఉంది, అకారం ఉన్నది, ఆ అకారం మీద ఏ వచ్చింది, రెండు పరరూపము, ఏజతే అనేది వెర్బు, ఉపాలో ఉపసర్గ కాబట్టి ఉపేజతే అంటే దగ్గరగా వస్తున్నాడు. ఇదే వృద్ధి సంధి అయితే ఉపౌజతే అని కూడా మనం అలా రావచ్చు, కానీ ఇక్కడ ఉపేజతే వచ్చింది మనకి. అంటే మామూలుగా అయితే మనం ఈ వృద్ధి సంధిలోనే ఇది వస్తుంది కదా, అవు వస్తుంది. ఇక్కడ వృద్ధి సంధి రాదుగా, రాదు కాబట్టి ఉపేజతే. అదే ఉపౌజతే రాకూడదు, ఉపేజతే రాదు. ఉపసర్గ, క్రియ కాబట్టి వృద్ధి సంధి ఆగిపోయి పరరూప సంధి వచ్చింది. అది ఓకే. నెక్స్ట్ చూద్దాం ఇంకెవరైనా. ధన్యవాదాలు. అప ప్లస్ ఏజతే అని చెప్పారు. అప అనేది ఉపసర్గ, అనేది ధాతువు. మూడోది అవ అనేది ఉపసర్గ. అవ అంటే క్రింద గాని జ్ఞానం అని గాని చెప్పారు మీరు. అవ ప్లస్ ఏజతే, అవ ఉపసర్గ, తర్వాత అవేజతే. ఎందుకు వచ్చింది అవేజతే అంటే ఇక్కడ ఏజతే అనేది ధాతు వచ్చింది కాబట్టి మనకి ఈ
పరరూప సంధి సూత్రం ప్రకారము ఇక్కడ ఏకారం ఉంటుంది. అందుకనే అవా ప్లస్ ఏజతే అవేజతే అవుతుంది. ఇంకా స్టెప్స్ అవా అనేది ఎలాగంటే దీనికి ఉపసర్గ, అవా అనేది ఉపసర్గ, ఏజతే అనేది ధాతువు. కాబట్టి ధాతు ఏ అలా నిలిచిపోయింది అంతే, తెచ్చి వచ్చేస్తుంది. అవేజతే వచ్చింది. దానికి మీరు స్టెప్స్ కూడా ఇచ్చారు. స్టెప్ ఇచ్చారు. అవా అంటే ఆ ప్లస్ ఉ ప్లస్ ఆ ప్లస్ ఏజతే, ఆ ప్లస్ ఏకి పరరూపం అవేజతే అర్థం, క్రింది కదులుతున్నాడు ఇచ్చారు సార్. మీరు ఇదే ఈ విధంగా రాసినప్పుడు స్టెప్స్ తో రాయాలి. ఊరికే రాసిస్తున్నారు, పక్కన రాసేసి ఆ పక్కనేమో ఒక అవగ్రహం పెట్టేసేసి ఆన్సర్ పెట్టేస్తున్నారు. అలా కాదు, స్టెప్స్ రాయాలి. అలాగే సార్. చెప్పండి. అపాయేజతే. నెక్స్ట్ అపేజతే, అప ప్లస్ ఏజతే అపేజతే. ఇక్కడ అప అంటే తొలగిపోవడం, దూరంగా వెళ్ళడం. దూరంగా వెళ్ళడం. అప అనే దానికి అర్థం ఏంటంటే దూరం గాని నింద కానీ వస్తుంది, నింద కూడా వస్తుంది. అప ఇక్కడ అంటే నిందనే అర్థం సరిపడదు. రాదు, ఇక్కడ రాదు, ఏజతేకి నింద otherwise ఉండదు వస్తుంది. కదా, దూరం అనే అర్థం. ఏజతే అనేది ధాతు, అందుకని ఇది పరరూప సంధి అవుతుంది. దానికి మీరు ఇక్కడ ఇచ్చారు అపేజతే, దూరంగా కదులుతున్నాడు ఇచ్చారు. రైట్ సార్. తర్వాత పరేజతే, పరాయేజతే. ఇంకెవరైనా చెప్తారు సార్? చెప్పండి ఇంకెవరైనా. పర ప్లస్ ఏజతే పరేజతే అంటే ఇక్కడ పర అన్నప్పుడు ఇప్పు ప్లస్ ఆ వస్తే పర అంటే ప్లస్ ఆ పా అవుతుంది. ఇప్పు ప్లస్ కాదు, అవి ఇప్పు సార్ అక్కడ ఇప్పు అవసరం ఉంటుందా? అక్కడే మొత్తం ఎడదీస్తున్నాం. ఇ ప్లస్ ఆ, ఇర్ ప్లస్ ఆ ఉన్నాయని చూపిస్తున్నాం. ఇర్ ప్లస్ ఆ, అదే పా అక్కడ రాసుకున్నాక ఇర్ ప్లస్ ఆ రా అవుతుంది అనమాట. దానికి ఏజతే అన్నది ఒక క్రియ కాబట్టి అక్కడ ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ఆ ప్లస్ ఏ అక్కడ మనకి ఇది వస్తుంది, పరరూప సంధి వస్తుంది. అంటే ఏకాదేశం అవుతుంది అనమాట. ఆ ఏ రెండు పోయి మళ్ళీ ఏవే ఏకాదేశంగా వస్తుంది. పరపదంలో ఉన్న ఏకాదేశమే నిలబడింది కాబట్టి ఏకాదేశమే వస్తుంది. అంతే, పరపదంలో ఉన్న ఏవే ఏకాదేశంగా వస్తుంది కాబట్టి పరేజతే అని వస్తుంది. అది పరాక్రమంతో కదులుతున్నాడు అని అర్థం. అదే కదలడం అంటే అంతే కదా. ఏజతే అంటే కదలడం, ముందుకెడుతున్నాడు యుద్ధంలో. పరేజతే, పరేజతే అన్నప్పుడు ఉపసర్గం అయింది కాబట్టి పరాక్రమంతో అని చెప్పుకోవాలి. అర్థమైంది సార్. తర్వాత చదవండి. ప్రా ప్లస్ ఏలయతి. ఏలయతి అంటే కదులుతున్నాడు, ఏలయతి అంటే కదిలిస్తున్నాడు. ఏజతి అంటే కదులుతున్నాడు, ఏలయతి కదిలిస్తున్నాడు. అదే ఎవరి మటుకు కదిలించడం వేరే ఉంది కదా. తను కదిలిస్తే కదలడం అంటారు, కదిలిస్తే కదిలిస్తున్నాడు. ఇంకొకరు కదిలించడం అవుతుంది. పఠతి పాఠయతి అంటారు కదా, పఠతి పాఠయతి. అలా అన్ని ఉన్నాయి కదా, హిందీలో కూడా ఉన్నాయి కదా. తెలుగులోను కూడా తిన్నాడు, తినిపిస్తున్నాడు, పాడాడు, పాడిస్తున్నాడు, చూచాడు, చూపిస్తున్నాడు, కదిలాడు, కదిలిస్తున్నాడు. అంటే ఎవరి మటుకు వాళ్ళు చేసేది ఒకళ్ళు చేయించేది, ప్రేరేపించడం అన్నమాట. ఆత్మనే పదము, పరస్మై పదము. కదులుతున్నాడు ఆత్మనే పదము, కదిలిస్తున్నాడు పరస్మై. ఇప్పుడు ప్రా ప్లస్ ఏలయతి అంటే ప్రేలయతి వస్తుంది. అయితే అది ఎలా అంటే స్టెప్స్ ఎలాగా, ఇప్పు ప్లస్ వదిలేయండి, ఇర్ ప్లస్ ఆ తీసుకోండి. అదే అక్కడ ఉన్నాయి కదా, ఇప్ ఇర్ ఆ మూడు కలిపితే ప్రా అయింది. ప్రా అయింది అంచేత ఇర్ ప్లస్ ఆ రా అక్కడ వస్తుంది అనమాట. అంచేత చివరిని ఆ ఉంది. ఆ తర్వాత అది పూర్వపదంలో చివరిని ఆ ఉంది. పరపదంలో మొదటగా ఏలయతి అన్న చోట ఏ ఉంది. ఆ ప్లస్ ఏ అక్కడ ఇదవుతుంది, అంటే పరరూప సంధి కాబట్టి మనకి అక్కడ ఆ ఏ రెండు పోయి ఏ ఏకాదేశంగా అవుతుంది అనమాట. అంటే పరపదంలో ఉండే మొదటి అక్షరం ఏకాదేశంగా అవుతుంది, ప్రేలయతి అని. ఇంకెవరైనా చదవండి. అమూల్య లేదు ఇక్కడ. పరా ప్లస్ ఏలయతి. పరా అంటే పా ప్లస్ ఎర్ ప్లస్ ఆ ప్లస్ ఏలయతి. ఇక్కడ ఆ ప్లస్ ఏవే కాబట్టి పరేలయతి.
పరేలయతి, అవేలయతి, అపేలయతి, వేలయతి. ఇవన్నీ ఇలా వరాసగా సేమ్ వచ్చినవే. అదే పరా పరా ప్లస్ ఏషయతి, ప్లస్ అదే ప్లస్ ఆ ప్లస్ అర్ ప్లస్ ఆ ఏలయతి. ప్రేషయతి. పరేలయతి, పరేలయతి అంటే చుట్టూ ప్రేషయతి కదిలిస్తున్నాడు, అంటే పంపిస్తున్నాడు. చుట్టూ ప్రేషయతి బాగా ప్రా ప్లస్ ఏషయతి అంటే ప్రేషయతి అంటే ప్రా అంటే ఎప్ ప్లస్ అర్ ప్లస్ ఆ ప్లస్ ఏషయతి, అకారము ప్లస్ ఏకి అయినప్పుడు ఇది ప్రేషయతి. ఏవి వస్తుంది? ప్రేషయతి అర్థం బాగా పంపుతున్నాడు. అది ఉపేషయతి అంటే ఉపేషయతి దగ్గరకు పంపుతున్నాడు. దగ్గరకు. ఉపా ప్లస్ ఏషయతి, ఉపా ఉ ప్లస్ అంటే దగ్గరకు. ప్లస్ ఆ దగ్గరికి. ఏషయతి ఆ ప్లస్ ఏకి పరరూపం. ఉపేషయతి అర్థం అవేషయతి అంటే క్రిందికి పంపిస్తున్నాడు. కిందకి పంపిస్తున్నాడు. అపేషయతి అప అంటే తొలగించడం, దూరంగా దూరంగా పంపిస్తున్నాడు. పరేషయతి అంతటా పంపిస్తున్నాడు. అంతటా త్రూ అవుట్. సో ఈ విధంగా ఈ పదాలన్నిటిలో కూడా ముందు రూల్ ఏమిటి? ఫస్ట్ రూలు ముందు పదంలో ఉండేది ఉపసర్గ అయి ఉండాలి. రెండవ పదంలో ఏకార ఓకారాలు ఉండాలి. అది ధాతు తాలూకా క్రియారూపం అయి ఉండాలి. అప్పుడు వృత్తి సంధి రాకుండా అపవాదంగా పరరూప సంధి వస్తుంది, ఏకాదేశంగా వస్తుంది. ముందు దాంట్లో ఉన్న అకారము హ్రస్వం కావచ్చు, దీర్ఘం కావచ్చు. ఆలో ఏదైనా అది పోతుంది. పక్కన ఉన్నటువంటి ఓలు రెండు పోయి మళ్ళా ఏ స్థానంలో ఓ స్థానంలో ఓ పరరూపంలో ఉన్నది తిరిగి వచ్చేస్తుంది. దీన్నే ఏకాదేశం అంటారు. ప్రేజతే, ఉపేజతే, అవేజతే, అపేజతే, పరేజతే, ప్రేలయతి, ఉపేలయతి, అవేలయతి, ఇవన్నీ క్రియాపదాలే. పరేలయతి ఇందాక అదే అడుగుతున్నారు. ప్రేషయతి ఎందుకంటే క్రియాపదానికి ఉపసర్గ జోడించాం కాబట్టి దాని అర్థం మారచ్చు, కానీ అది క్రియాపదంగానే ఉంటుంది. ఉపేషయతి, అవేషయతి, అపేషయతి, పరేషయతి. ఓకారంలోకి రండి. ప్రా ప్లస్ ఓషతి, ప్రోషతి. ఓషతి అంటే దాహాన్ని కలిగి ఉన్నాడని అర్థం. దాహము కలిగి ఉన్నాడు ఓషతి. కానీ ఇక్కడ ఉప కల్పించరికల్లా ఉపవాసం ఉంటున్నాడని అర్థం మారిపోతుంది. ప్రా ఉపసర్గ, ఓషతి మనకి ధాతు, అందుకని ఇది పరరూప సంధి. సో ఉపసర్గలోనేమో ప్రాలో అకారం ఉన్నది, ఓషతిలో ఓకారం ఉన్నది. కాబట్టి ఆ రెండు పోతాయి, ఆ ఓకారం స్థిరంగా మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. ఉపౌషతి, అది ఉపౌషతి అని రాయకూడదు అని తెలుసుకోవాలి. వృద్ధి చేయకూడదు. అది ప్రా ఓషతి. అవా ప్లస్ ఓషతి, అవోషతి. దానికన్నా ముందు ప్రా ఒకటి ఉంది. అచ్చా సార్, ప్రా ప్లస్ ఓషతి, ప్రోషతి చెప్పుకున్నాం సార్. ప్రోషతి అంటే బాగా తగలబెడుతున్నాడు అని, కాలుస్తున్నాడు. టోటల్ డిఫరెంట్ మీనింగ్ వచ్చింది అప్పుడే. అంతే గొప్పతనం అక్కడ. ప్రోషతి అవా ప్లస్ ప్రా ప్లస్ ఓషతి అంటే దాహం. దాహం అంటే దహనమే దాహం కదా. ఓషతి అంటే అదే అర్థం అన్నమాట. ఇక్కడ దాహం దాహము రెండు ఒకే పదాలు. రైట్ సార్, కాలుస్తున్నాడు అని అర్థం. మనం అంటాం దహనం, దహించే. ఓకే, కరెక్టే. ఓషతి, అవోషతి వస్తుంది. అవోషతి అవ మళ్ళా ఉపసర్గ, ఓషతి. అవోషతి అటు క్రిందికి తగలబెడుతున్నాడు. అపౌషతి, అపోషతి. అపానికి మనం మారిపోయింది అర్థం, ఒక్కసారి దూరంగా వచ్చింది. పరోషతి ఎక్కువగా, ఎక్కువగా. పర అనే శబ్దం. ఉప అంటే దగ్గరగా, దగ్గరగాను. ఉపోదతి, ఓదనం అంటే ఇక్కడ ఓదతి అంటే తడవడం. ఓకే, ఉపోదతి దగ్గరగా తడుస్తున్నాడు. ప్రోదతి అంటే బాగా తడిసిపోతున్నాడు. మీరు ప్రాణంగా చెప్పారు, అంటే అధికంగా చెప్పారు. అపోదతి, అప అంటే దూరం, అప్పుడే కిందకి. ఓకే, అప అంటే కిందకి, అప అంటే దూరం. అప అంటే
దూరంగా. దూరం నిందకుడు వస్తుంది. పరోదతి అంతటా. ప్రోషతి ప్రోషతి బాగా కాలుచున్నది. ప్రోషతి. ఉపోషతి. అవ ఓహతి. ఓహతి ఓహనం అంటే దగ్గరగా నెట్టడం. ఊహిస్తున్నాడు. నెట్టడం. అవోహతి. అపోహతి తొలగిస్తున్నాడు. అపోహతి దూరం చేస్తున్నాడు. అది పరోహతి అంతటా. పరోహతి అంటే ఇక్కడ ఓహతి అనే దానికి ఊహిస్తున్నాడనే అర్థం వచ్చింది. ఇక్కడ పరా పెట్టేసరికల్లా అంతటా ఊహిస్తున్నాడు అని అర్థం. సో ఈ విధముగా రకరకాల మీనింగ్స్ ఉపసర్గ కలిసేసరికల్లా మీనింగ్స్ మారుతాయి. ఓకే, ఇవి అర్థమయ్యాయి. ఈ పదాలు 15, 30 ఉదాహరణలు ఇచ్చాం. అన్నిటికీ ఒకటే రూలు. ఆ ఎండ్లో ఉండేటటువంటి అచ్చు అకారము హ్రస్వ కానీ దీర్ఘం కానీ పక్కనున్న ఏ కానీ ఓ కానీ ఉంటే అవి పోయేసి మళ్ళీ ఏ ఓలే అక్కడికి వస్తాయి, పరరూపంలోనే వస్తాయి. అర్థాలు మారతాయి. ఎందుకంటే ఉపసర్గ కలిపేటప్పటికల్లా అర్థం 4 రకాలుగా అవవచ్చని చెప్పుకున్నాం కదా. అంచేతంటే ఉపసర్గ చేరిన తర్వాత వేర్వేరు అర్థాలు వస్తాయి. ఏర్పడినటువంటి పదం కూడా క్రియాపదమే అయి ఉంటుంది. ఓకే, ఏమన్నా నాగరత్న అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు అదే అంటే కాకపోతే ఇది ఏంటంటే ఆ ధాతువులు బాగా అర్థాలు తెలుసుకోవాలి. ఉపసర్గలకు కూడా అర్థం మారుతూ ఉంటుంది కొత్త కాబట్టి ధాతువులు కాబట్టి మీకు అవన్నీ ఇప్పుడు ఇలా వింటూ ఉంటే కొన్నాళ్ళకి తెలుస్తాయి. అవి తెలుసుకోవాలి. అలాగే ఉపసర్గలు కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అర్థం వస్తుంది కాబట్టి అది దేనికి ఎక్కడ సందర్భానుసారంగా చూసుకోవాలి. అది తెలుసుకోవాలి. అది కొంచెం ఉపోహతి. ఉపోషతి అంటే ఉపవాసం చేస్తున్నారు అని. ఊహతి అంటే ఊహించడం అని చెప్పారు. అదే ఇలా రకరకాల అపవాదాలు ఉన్నాయి. దీనికి ఎక్సెప్షన్స్ కావాలి మనకి. సంధికి పరరూప సంధి అపవాదం. ఆల్రెడీ వృద్ధి సంధికే ఇది ఒక అపవాదం. పరరూప సంధి తిరిగి వృద్ధి సంధి అపవాదం కూడా ఉండే వైరుధ్యం ఉంటుంది. ఉపసర్గ ప్రక్కన ఏవో ఉంటే వృద్ధి సంధి రాకుండా పరరూపం వస్తుందని అది ధాతువై ఉన్నప్పుడు తెలుసుకున్నాం. కానీ 2 ప్రత్యేకమైన ధాతువులు ఉన్నాయి. వీటికి పరరూపం రాదు, వృద్ధియే వస్తాయి. పాణిని గారు చెప్పారు. ఏద్, ఇన్ అనేటటువంటి ధాతువులు ఉన్నట్లయితే ఏద్ అంటే పెరగడం, వృద్ధి చెందడం. అలాగే ఇన్ అనే ధాతువు యొక్క ఏకార రూపం ఉంటుంది. ఇన్ ధాతువు వెర్బుగా మారినప్పుడు ఇన్నల్లా ఏకారంగా మారుతుంది. లేకపోతే ఈ పరమత రాకూడదు కదా. లేదు కదా. అదే ఇన్ అనేటటువంటి ధాతు రూపము శబ్దంగా అయినప్పుడు క్రియాపదంగా అయినప్పుడు తిగంత పదంగా అయినప్పుడు అది ఏకారంగా మారుతుంది. కాబట్టి ఏద్, ఏంగ్ అనేటటువంటి పదాలు వచ్చినప్పుడు అనే ధాతువులు ఉన్నప్పుడు మటుకు అక్కడ ముందు ఉపసర్గే ఉంది, తర్వాత ఏకారము ఉంది, ధాతువు అయింది. కానీ ఈ 2 ధాతువులకు మట్టుకు నువ్వు మార్చొద్దు, వృద్ధి సంధి చేసుకో. ప్రా ప్లస్ ఏధతే. ఏధ్ ధాతువు. ప్రా ప్లస్ ఏజతే ప్రేజతే. ప్రేజతే అని చెప్పాము. ప్రా ప్లస్ ఏదతే ప్రేజతే అవ్వాలి. కానీ అపవాదం ఏధ ధాతువు కాబట్టి ఇది ధాతువే. ఏ ఉంది ముందు ప్రా అనే ఉపసర్గ ఉంది. కానీ ఈ ధాతు ఎక్సెప్షన్ ధాతువు కాబట్టి వృద్ధి సంధి జరిగి ప్రైథతే అవుతుంది. ఏథతే అంటే వృద్ధి చెందుతున్నాడు. ఏథనే ధాతు వృద్ధి చెందడం. ప్రేథతే అంటే ప్రేథతే రాయకుండా ప్రైథతే బాగా వృద్ధి చెందుతున్నాడు. ఉపైథతే దగ్గరగా వృద్ధి చెందుతున్నాడు అని అర్థం. ప్రా ఉప 2 ఏ ఉపసర్గైనా ఉండొచ్చు. ఉపసర్గ ఏద్ ధాతువుకు మట్టుకు అపవాదం. అర్థమైందా? అన్ని ఉపసర్గలు ఏ ఉపసర్గైనా ఉండొచ్చు. ప్రా, అప, అవ, పరా, అపరా ఏదైనా ఉండొచ్చు. తర్వాత ధాతువు ఉంటే ఆ ధాతువు ఏదవుతే ఇలా చేయకూడదు. అర్థమైంది సార్. ప్రై అవుతుంది కానీ అప్పుడు ఇది కాదు. అదే ఐ అవుతుంది. ప్రేతతే అని ఏకారం ఉండిపోకుండా అది ఐకారంగా ఐకారం అయిపోతుంది. వృద్ధిగా మారుతుంది. ఏం చెప్తాను.
ఏదైతే ఏదనే ధాతువుకే, ఏదనగా ఏమి వృద్ధి చెందుట. వృద్ధి ఎందుకు చెందడం. అలా చెప్పారు? ఏదంటేనే వృద్ధి, సంధి కూడా వృద్ధే అవ్వాలి. అదే మళ్ళీ వృద్ధి సంధి అవుతుంది. అదే. అంటే ఏదనే ధాతువు వృద్ధిని చూపిస్తుంది కాబట్టి చేసే సంధి కూడా వృద్ధియే చెయ్యి అన్నట్టుగా ఉన్నది. అదే అలా అనుకోవాలి. అవునా? ఉమ్. అలాగే ఇన్ అనే ధాతువు ఉన్నది. ఇన్ జరగాల్సినటువంటిది ఏమిటి? ఉపాయేతి. ఇన్ నుంచి ఏతి వస్తుంది. ఇన్ అనే ధాతువు నుంచి ఏతి అనేటటువంటి వెర్బ్ ఫార్మ్ వచ్చింది. పొందుతున్నాడని ఉపైతి దివ్యం అంటున్నాం కదా. ఉపేతి అవ్వాలి మామూలుగా. ఉపైతి అనేదే కరెక్ట్. ఎందుకంటే ఇది పొందడం. పొందడం అనేటటువంటి అర్థం వచ్చినప్పుడు, వృద్ధి చెందడం అనే అర్థం వచ్చినప్పుడు ఇన్ ధాతువుకు ఏ ధాతువుకు ఎక్సెప్షన్. ఉపాయేతి, ఉపైతి, ప్రాయేతి, ప్రైతి అన్నిటికీ అలాగే ఏకారం ఉండకుండా ఐకారం వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ప్రాయేజతే ఏమవ్వాలి? ప్రేజతే ప్రేజతే, అవ్వాలి కానీ ప్రైజతే అవుతుంది ఇందులో. ప్రేజతే ఎందుకు? ఏజతే అనే ధాతువుకి ఎక్సెప్షన్ ధాతువు కాదు కాదు కాబట్టి కాబట్టి ప్రేజతే. అదే ప్రాయేజతే అయితే ప్రైజతే. ఎక్సెప్షన్ కాబట్టి ప్రైజతే అయింది. ఉమ్. అలాగే ప్రైతి, ఏతి కూడా అలాగే వస్తుంది. ప్రైతి, ప్రేతి అనకుండా ప్రైతి ప్రైతి అనాలి. అక్కడ కూడా ఐ అయింది. అదే. అనాలి. ఓకే, చాలా సింపుల్. ఇందులో కష్టమేం లేదు. ఒకసారి మళ్ళీ అదే. సమరైజ్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. రెండే ఎక్సెప్షన్స్ దీనికి, పెద్ద ఎక్సెప్షన్స్ లేవు. ఇప్పుడు పూర్వరూప సంధి చెప్పండి ఎవరైనా. సార్ పూర్వరూప సంధి మీరు చెప్పారు ఏంటంటే దాని ప్రకారం ఏజహ పదాంతాదతి అని చెప్పారు సార్. సూత్రం దాన్ని పూర్వరూప సంధి అంటే ఏజహ పదాంతాత్ అతి. అతి అంటే హస్వ ఆకారం. మనకి ఎప్పుడైతే హస్వ ఆకారం ఏ గాని మొదటి పూర్వపదంలో ఏ ఓలు ఉండాలి, ఉండాలి, ఏజ్లు ఉండాలి. ఏంగిలు అంటే అవి ఆ రెండును ఉండాలి. అవి అవగ్రహ ఉంటే, చిహ్నం వస్తుంది. అకారం మాయమయ్యి ఆ, అవగ్రహ చిహ్నం. హ్రస్వకారానికి మాత్రమే ఆ హస్వకారానికి అవగ్రహ చిహ్నం వస్తుంది అవగ్రహ చిహ్నం పూర్వరూపానికి వస్తుంది. అని చెప్పారు సార్. చెప్పారు. హ్రస్వకారానికి సోహం తే ప్లస్ అపి, తేపి అని చెప్పారు. చదవాలి మనం, తేపి అని చదవాలి. అపి తే ప్లస్ కోపి న సక్తః అన్నారు. ఓ అపి కోపి అంటే పలికినప్పుడు కోపి ఉంటుంది, రాసినప్పుడు అవగ్రహం మధ్యలో రాయాలి. అవగ్రహానికి అది ఉచ్చారణ ఉండదు. చిహ్నమే అంతే. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అది పూర్వరూపం అన్నాము? పూర్వంలో ఉన్న ఏకారము ఓకారము అలా ఉండిపోయాయి, అవి మారలేదు కాబట్టి పూర్వరూప సంధి అన్నాం. సో పరరూప సంధి గురించి చెప్పినప్పుడు సంస్కృత వ్యాకరణంలో 22 ఉపసర్గలు ఉన్నాయి. వీటిని ప్రాదులు అంటారు. 22 ఉపసర్గలకి మనం ఇప్పుడు అక్కర్లేదు. ఈ సంధి వరకు అకారాంతము ఉన్నటువంటి అవర్ణాంతములు ఆ లేక ఆ అనే ఎండింగ్ ఉన్న ఉపసర్గలు తీసుకోవాలి. అలాంటివి 6 ఉన్నాయి. 6 అవర్ణాంత ఉపసర్గలు కిందని అర్థాలతో ఉన్నాయి. ప్రకర్ష ఎక్కువ విశేషము, అప దూరము నింద వ్యతిరేకము, అవ అర్థం తక్కువ, అవబోధ అవగతము, అవజ్ఞానం జ్ఞానం అనే అవ అన్నదంటే జ్ఞానం అనే అర్థం కూడా ఉంది. పరా వెనుకకు, పరాజయము తిరస్కారము, ఉప దగ్గరగా సమీపము, చిన్న సహాయక, అపరా ఇతర వెనుకటి పడవ అనే అర్థాల్లో ఈ 6 ఉపసర్గలు ఉన్నాయి. ఉపసర్గల రూల్ ఏంటంటే ఉపసర్గ తరువాత పదమునకు చేరినప్పుడు ఆ పదము యొక్క అర్థము అలాగే ఉండొచ్చు, లేకపోతే ఇనుమడించవచ్చు, వ్యతిరేకార్థం రావచ్చు, సంబంధం లేని ఇంకొక అర్థమైనా రావచ్చు. ఇక్కడ ప్రధాన సూత్రం ఏమిటి? ఏం పరరూపం అవర్ణాంతమైన ఉపసర్గలు అంటే ఆలతో ముగిసే ప్రా ఉప అవ అప పరా అపరా అనేటటువంటి ఆకారమైన అవచ్చు, ఆకారమైన అవచ్చు. దానికి ఏ గాని ఓ గాని ప్రారంభంగా ఉండేటటువంటి పదం ఉండాలి. ఆ పదము మళ్ళా ధాతువు నుంచి పుట్టిన క్రియాపదం.
అంటే తిగంత పదము అయి ఉండాలి. అప్పుడు వృద్ధి సంధి రాకుండా పరరూపము ఏకాదేశంగా వస్తుంది. సాధారణంగా అకారానికి ఏ పరమవుతే ఐకారము, ఓ పరమవుతే ఔకారము వృద్ధిలో రావాలి. అలా రాకుండా ఆ ఏకారము ఓకారమే ఉండిపోతాయి. ఇక్కడ ఉన్న ఆకారము ఆ ఏకారము తొలగిపోయి ఏకాదేశంగా ఏ గాని ఓ గాని వస్తాయి. పూర్వపదం చివరున్న అకారము, పరపదంలో ఉన్న ఏ గాని ఓ గాని ఇవి రెండు కలిసి పోయి అక్కడున్న ఏ ఓలు మాత్రమే మళ్ళీ వస్తాయి. కాబట్టి దీనిని పరరూప ఏకాదేశ సంధి అనుకు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ వృద్ధి సంధి రీక్యాప్ ఏమిటి? మమ, ఏవ, మమలో హ్రస్వాకారం ఉన్నది, తర్వాత ఏ అనేటటువంటి ఏకారం పరమైనది, ఏంలో ఒకటి. ఏ ఎప్పుడైతే పరమైనదో మమ ఏవ ఏ అయిపోవాలి. మమైవ, మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన. ఏకా ఏకా, ఏకైక, ఏకైకము అంటే ఒక్కటే, ఇదొక్కటే. ఆత్మ ఏకైకము. దేవ ఐశ్వర్యము, దేవైశ్వర్యము. వన ఓషధి, వనౌషధి. గంగా ఓఖ, గంగా ప్రవాహము, గంగౌఖ. కృష్ణ ఔత్సుక్యము, కృష్ణౌత్సుక్యము. కృష్ణునిపైనున్న కుతూహలం. ఏ అయితే అయ్య అవుతుంది, అయ్య అయినా అయ్య అవుతుంది. ఓ అవుతే అవుతుంది, ఓ అవుతే అవుగానే ఉంటుంది. ఇటువంటి దాన్ని వృత్తి సంధి అంటారు. ఇక్కడ ముందు పదంలో అకార శబ్దం ఉన్నది, అకార వర్ణం ఉన్నది చివరిలో. పరపదంలో ఏకారము ఔకారం ఉన్నది. అప్పుడు వృద్ధి చేయాలి. ఎక్సెప్షన్ ఏమిటి? ముందు పదము ఒకవేళ కానీ ఉపసర్గ అయి ఉండి అకార ఆల్లో ఏదైనా ఎండింగ్లో ఉంటే, పరపదం ఏ ఆరులో ఉన్నప్పుడు ఆ పరపదము ధాతుజన్యం అయి ఉంటే, ధాతువు నుంచి పుట్టినటువంటి తిగంత పదము క్రియాపదం అయి ఉంటే అప్పుడు వృద్ధి సంధి చేయరాదు. ఆ వృద్ధికి బదులు ఆ ఏకారము ఓకారమే పరరూపమే స్థిరపడిపోతుంది. వృద్ధి సంధిలో సాధారణంగా పదాలు ఆ ప్లస్ ఏ కలిస్తే ఐ అవుతుంది. మమ ఏవ, మమైవ. పరరూప సంధిలో ఆ ప్లస్ ఏ కలిస్తే ప్రా ప్లస్ ఏ జతేలో ప్రైజతే అనే ఐకారం రాకుండా ప్రేజతే అనే ఏకారమే ఉండిపోతుంది. సాధారణంగా ప్ర ఏజతే, ప్రాలో ఆ ఉంది. పరపదం ఏజతే, ఏజ్ కంపన అనే అర్థంలో ఉంది. ధాతు రూపము, ధాతు యొక్క క్రియారూపము ఏజతే. అకారానికి ధాతురూపమైన క్రియారూపమైనది పరమైంది. ఆయాలు కలిస్తే వృద్ధి సంధి రాదు, ప్రేజతే అనే ఉండిపోతుంది. అలాగే ఓకారము ఓషతి, ఉప ఓషతి. ఓషతి అంటే దాహం, ఉష్ అంటే దాహం, ఓషతి అంటే దాహం అనే అర్థం. ఉపకాసేపుడు ఉపోషతి, ఉపవాసం చేస్తున్నాడు అనే అర్థం. వృద్ధి సంధి రాకుండా ఏకాదేశం పరరూపంగా వచ్చింది. అలాగే ఏకార విభాగం నుండి ప్ర ఏజతే, ప్రేజతే, ఉపేజతే, ఉపేజతే, అవాయేజతే, అవేజతే. ఉప అంటే దగ్గరకు, అవ అంటే క్రిందికి, అపాయేజతే అంటే దూరంగా, అపేజతే, పరాయేజతే అంటే పరాక్రమంతో కదులుతున్నాడు. ప్ర ఏలయతి, ప్రేలయతి బాగా కదిలిస్తున్నాడు. ఉప ఏలయతి, ఉపేలయతి దగ్గరగా కదిలిస్తున్నాడు. అవాయేలయతి, అవేలయతి క్రిందికి కదిలిస్తున్నాడు. అపాయేలయతి దూరంగా కదిలిస్తున్నాడు. అపేలయతి, పరాయేలయతి, పరేలయతి చుట్టూ కదిలిస్తున్నాడు. ప్రాయేషయతి, ప్రేషయతి బాగా పంపుతున్నాడు. ఉపాయేషయతి, ఉపేషయతి దగ్గరకు పంపుతున్నాడు. అవాయేషయతి, అవేషయతి క్రిందికి పంపుతున్నాడు. అపాయేషయతి, అపేషయతి దూరంగా పంపుతున్నాడు. పరాయేషయతి అంతటా పంపుతున్నాడు. పరేషయతి అనే ఏకార విభాగంలో 15. ఓకారంలో ఉపావోషతి, ఉపోషతి. ఓషతి అంటే దాహము, ఉపోషతి అంటే ఉపవాసం ఉంటున్నాడు. ప్ర ఓషతి అంటే ఇక్కడ ఓషతి అంటే కాలుస్తున్నాడు అని అర్థంలో తీసుకున్నాడు. బాగా కాలుస్తున్నాడు. అవోషతి క్రిందకి తగలబెడుతున్నాడు. అపోషతి, అపోషతి. అప ప్లస్ ఓషతి, అపోషతి. పర ప్లస్ ఓషతి, పరోషతి ఎక్కువగా ఉప ఓదతి. ఇక్కడ
అంటే తడవడం, ఓదనం అంటే తడవడం. ఉపఓదతి ఉపోదతి దగ్గరగా తడుస్తున్నాడు. పురోదతి అంటే బాగా తడుస్తున్నాడు. అవఓదతి క్రిందికి తడుస్తున్నాడు. అపఓదతి దూరంగా తడుస్తున్నాడు. పరాఓదతి పరోదతి. తర్వాత ఓషతి. ఓషతి అంటే కాలుచున్నది. ప్రోషతి బాగా కాలుచున్నది. ఉపోషతి అంటే ఊహిస్తున్నాడు అర్థం. ఇక్కడ ఓహతి ఉపోహతి. ఓహతి అంటే ఊహ. ఉపోహతి బాగా దగ్గరగా ఊహిస్తున్నాడు. అవోహతి క్రిందికి నెడుతున్నాడు. ఆ ధాతువుగా అర్థం ప్రకారం ఒకటి చూస్తుంది. ఉప ఓహతి దూరంగా తొలగిస్తుంది. అపోహతి అపోహతి దూరంగా తొలగిస్తున్నాడు. పరోహతి అంతటా ఊహిస్తుంది. దీనికి అపవాదం ఏమిటి? ఏ ధాతువైనా సరే ఏకారం ఓకారంతో ఉండి ముందు హ్రస్వ అకారం దీర్ఘాకారం పూర్వపదంలో ఆ ఉపసర్గలు ఎండవుతే వృద్ధి సంధి చేయకుండా పరరూప సంధి చేయాలి. రెండు ధాతువులకు ఎక్సెప్షన్. ఏత్ అంటే పెరగడము, ఇన్ ఏతి అనే అర్థం వచ్చే ఏకార రూపాలకు ఇది వర్తించదు. అది ఎలాగో అది వృద్ధి సంధిగానే ఉంది. ప్రాయథతే ప్రైథతే ప్రేథతే అవదు, ప్రైథతే అవుతుంది. ఉపాయథతే ఉపైథతే ఉపేథతే అవదు, ఉపైథతే అని వృద్ధి వస్తుంది. అలాగే ఇన్ ధాతు వచ్చినప్పుడు ఉపాయేతి ఉపైతి ప్రాయేతి ప్రైతి అనేటటువంటి రూపాలు వస్తున్నాయి. ప్రా ప్లస్ ఏజతే అన్నప్పుడు పరరూప సంధి ప్రేజతే వచ్చింది. ఎందుకు? ఏజ్ అనే ధాతు ఎక్సెప్షన్లో లేదు. ప్రా ప్లస్ ఏథతే అంటే ఏత్ అనేది ఎక్సెప్షన్లో ఉంది. పరరూప సంధి రాలేదు, వృద్ధి సంధి వచ్చింది. కాబట్టి ప్రయత్తే. ఇక్కడి నుంచి మీకు అభ్యాసం పత్రం. ఇవన్నీ 15 ఏకారానికి, 15 ఔకారానికి. అభ్యాసంలో ఇచ్చిన ధాతువులకి అర్థాలు కొంచెం తెలియాలి సార్. అంటే అభ్యాసంలో వేరే వేరే ధాతువులు ఇచ్చినట్టున్నారు. చూసుకోండి అష్టాధ్యాయులు. ఉం. అష్టాధ్యాయి ఉంది కదా, అష్టాధ్యాయులు అది టైప్ చేస్తే ఆ ఫాము ధాతు ఏమిటో తెలుస్తుంది. ధాతు తాలూకా ఏ లకారమో తెలుస్తుంది మీకు. ఉం. అది ఏల ఎత్తి ఏ జతే అని ఉంది అంటే ఏ లకారాన్ని బట్టి మారుతుంది కదా అక్కడ ఉన్నది. ఏ లకారంలో ఉంది తెలుసుకోండి. అభ్యాసంలో ఉన్న ధాతువులన్నిటికీ అర్థాలు నేను ఇవ్వలేదు. మీకు కొంచెం హోంవర్క్ వస్తుంది. కొన్ని కొత్త ధాతువులు తెలుస్తాయి మీకు. అదే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏదో ఉన్నాయి. ఏజతే అలా ఏజ్ తెలుసు మీకు. ఏలయతి తెలుసు. మనస్ ప్లస్ ఈషా అని ఉంది. అది కొంచెం కష్టం, అలా పక్కన పెట్టండి. మనీషా అవుతుంది. ఎందుకు అవుతుందో నేను నెక్స్ట్ దాంట్లో చెప్తాను. అలాగే పతత్ ప్లస్ అంజలి పతంజలి అనే ఈ రెండు వదలండి. లాంగల ఈషా హల ఈషా ఇవి కూడా వదలండి. ఈషాతో ఉన్నవి అది ఏకారంతో కానీ ఓకారంతో కానీ లేవు. కానీ అవి ఎక్సెప్షన్స్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే వస్తాయి. ఎక్సెప్షన్స్ చెప్తాను. సీమనంత శివాయి అవన్నీ మా ఓషతి 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 ఓదతి తెలిసినవే ఇచ్చాం ఆల్మోస్ట్. సార్ సీమన్ అంతా ఇచ్చారు కదా, సీమన్ అంతా ఏంటన్నారు చూడండి. అది అది ఎలా అవుతుంది? అందుకే ఎంచదంటే ఆ వచ్చింది కదా, అక్కడ ఏ రాకుండా పర్రూపుస్తుంది కదా. అంటే మీకు తెలియని వదిలేసేయండి. సరే సార్, తెలియని వదిలేయండి. మనమేమో ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్ ఆన్సర్ చెప్పుకోవాలి సార్. అదే చెప్పుకోవాలి సార్ క్లాస్. తెలిసినవి అవా ఓషతి రాసిగలరు, పరా ఓషతి రాసిగలరు. రాయలేదు ఇంకా మీకు తెలుసుకోవాలి. పక్కగా పెట్టండి. అదే కొత్తగా నేర్చుకునేవి తర్వాత చేస్తాం. అలాగే అపవాదాలు కూడా తెలిసాయి కదా. పోదాల రెండు తెలిసాయి సార్. ఇప్పుడు ఇంకొక సంధి ప్రకృతి భావ సంధి, ప్రగ్రహ్య సంధి అంటారు. అది ఒకటి చెప్పేసుకుంటే మళ్ళీ వీటన్నిటికీ ఎక్సర్సైజెస్. సరే, ఎక్సర్సైజెస్ ఏం చేస్తామంటే విల్ టేక్ సమ్ శ్లోకాస్ అండ్ సి వేర్ విచ్ యణాదేశ సంధి ఉందా, గుణ సంధి ఉందా, లేకపోతే వృత్తి సంధి ఉందా, పరరూపం ఉందా, పూర్వరూపం ఉందా, ఇవన్నీ శ్రవణ దీర్ఘం ఉందా అని చూద్దాం. అదే సార్, అది తెలుసుకోవడం మంచిదే. లేకపోతే నిన్న నేను చెప్పినట్టు అప్పుడు ఇలాంటి పదాలు కాకుండా శ్లోకాల్లో చూద్దాం.
శ్లోకాల్లో అక్కడ సవర్ణ దీర్ఘ సంధి ఉంది అనుకుంటా, ఇది సవర్ణ దీర్ఘ సంధి సూత్రం చెప్పు. అలాగే ఇది గుణ సంధి, ఇది వృత్తి సంధి, ఇదేమో పరరూప సంధి, ఇది పూర్వరూప సంధి, ఇది అనాదేశ సంధి అంటూ మనం ఏకాదేశమా ఆదేశమా లేకపోతే ఎలా వచ్చాయో చూద్దాం. అది రివిజన్ అవుతుంది, గుర్తించడం రివిజన్ అయిపోతుంది. అన్ని సందులో 10, 15, 20 శ్లోకాలు తీసుకుందాం. ఒక అదే క్లాస్ లో 10 గుర్తించడం కూడా శ్లోకాలు, ఇంకో అవును క్లాస్ లో 10 శ్లోకాలు. అదే శ్లోకాలు లేకపోతే ఏ భారతం అట్లా ఉన్న వచనమైనా తీసుకోవచ్చు. వచనం నేను నిన్న అనుకున్నాం కదా, అదే ఆ వ్యవహారం చోట నేను తప్పు చెప్పాను కదా, అలాగే ప్రసిద్ధమైన గీతా శ్లోకాలు, వివేక చూడమని, లేకపోతే ఏదైనా ఈ స్తోత్రాల్లో ఉన్న శ్లోకాలు అయితే ఈజీగా ఉంటుంది. అలాగే సార్, సౌందర్య లహరి శ్లోకాలు ఏమైనా తీసుకుంటారు. శ్లోకాల్లో తీసుకోవచ్చు, లేకపోతే భాష్యంలో కూడా తీసుకోవచ్చు. అది భాషల్లో మాటలు తీసుకోవచ్చు.